నమస్తే, వెల్కమ్ టు ప్రజాదళం టీవీ. నేను మీ జర్నలిస్ట్ సుధాకర్. ఈరోజు మనం భీమవరంలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ్ కమ్యూనిటీని యొక్క యువతను అందరిని కూడా ఎక్కడైతే యువతకు యాదవ్ కమ్యూనిటీలో చాలా ప్రాధాన్యత కల్పిస్తూ పిల్లల్ని చైతన్యం చేస్తూ యాదవ్ కమ్యూనిటీ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న మనం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గారి దగ్గర ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి సుధాకర్ గారు. సార్, ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు కందుల భానుప్రసాద్ యాదవ్. నేను పశ్చిమ గోదావరి జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో మరి భీమవరంలో చాలా అద్భుతంగా యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన యువతకు సంబంధించింది కానీ ఆ కుల సంఘాలకు సంబంధించింది కానీ భారీ ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు యాదవ్ కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కొరకు ఏమేమి చేశారో ఒకసారి తెలియజేయండి సార్. అందరికీ నమస్తే అండి. నేను గతంలో ఏ విధమైనటువంటి పొలిటికల్ పార్టీల్లో కానీ కమ్యూనిటీ పరంగా కానీ ఎక్కడా పనిచేసి ఉండలేదు. కానీ చాలామంది పెద్దలు నా యొక్క సమర్థత మీద నమ్మకంతో, నా సేవ మీద నమ్మకంతో నన్ను ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి అధ్యక్షునిగా ప్రతిపాదించడం జరిగింది. వారి అందరి నమ్మకాన్ని నేను నిలబెట్టి కమ్యూనిటీని అభివృద్ధి పదంలోనూ మరియు ఐక్యతాపరంగా మంచి పొజిషన్లోనూ నిలబెట్టాలని నేను చాలా గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే మొదటి అడుగైనటువంటి నా ప్రమాణ స్వీకారాన్నే నేను చాలా బలంగా చేసి మనం ఒక బలమైన సంకేతాన్ని యాదవులందరూ ఐక్యంగా ఉన్నారు, యాదవులు అభివృద్ధి కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాడతారు అని నిరూపించడం కోసమే యువతను కలుపుకుని పెద్దల అనుభవం, వారి సూచనల మేరకు భారీ ఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహించి మేము ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నన్ను వెన్నంటి నడిపించినటువంటి ఎంతోమంది నాయకులు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆ ఒక్క సంఘటనతోటే మా యాదవుల ఐక్యత బలం ఈ సమాజానికి మేము చాటి చెప్పగలిగాం. ఇందులో మేము ప్రముఖంగా చెప్పగలిగేది ఏంటంటే యువత గురించి. కారణం ఏంటంటే ఒక దేశానికైనా ఒక జాతికైనా వెన్నెముక యువతే. ఎక్కడైతే యువత బలంగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. ఇది ఎన్నడో వివేకానందుడు లాంటి పెద్దలు చెప్పారు. ఒకానొక సందర్భంలో వివేకానందుడు గారు 100 మంది యువకుల్ని, వెన్నెముక ఉన్న యువకుల్ని ఇవ్వండి, ఈ ప్రపంచాన్ని జయించి చూపిస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అంటే యువత వలన ఎలాంటి అసాధ్యమైన సుసాధ్యం అవుతుంది అనేది దాని అర్థం. నేను కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఫ్రమ్ ది బిగినింగ్ నేను యువత మీద ఫోకస్ పెట్టాను. మెయిన్ విద్య, ఉపాధి అవకాశాల మీదే నేను నా ఫోకస్ పెట్టాను. దానిలో భాగంగానే రీసెంట్గా ఈ మధ్యన దాదాపు 20 మండలాల నుంచి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివిన 10th క్లాస్ టాపర్లు ఉంటారో వారిని, అలాగే 5 మున్సిపాలిటీల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి 5 టాపర్లని వరుస 25 మందిని తీసుకుని వారిని ప్రోత్సహించేందుకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2,50,000 రూపాయలు స్కాలర్షిప్గా అందించడం జరిగింది. అది ఆ కార్యక్రమం ఈ మధ్యనే జరిగింది. చాలా మంచి కార్యక్రమం సార్. అది చాలా మంచి కార్యక్రమం. మొత్తం 25 మందికా సార్? 25 మందికి. 25 మందికి రీసెంట్గా జరిగింది సార్. రీసెంట్గా ఈ నెలలోనే జరిగిందండి. ఈ నెలలోనే మనం చేసామండి ఆ కార్యక్రమం. ఓకే సార్. ఆ కార్యక్రమంతో పాటు ఇంకేమైనా చేశారు సార్? మేము మొదటి నుంచి కూడా, నేను ఈ పదవి చేపట్టిన నాటి నుంచి కూడా నాతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపు 100-150 మంది ఉత్సాహంగా ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రత్యేకించి మా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 20 నుంచి 40 మంది మన సంఘ సభ్యులు, యాదవ సంఘ నాయకులు నా వెన్నంటుండి ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటున్నారు. వారి సహాయ సహకారాలతోటే నేను ఇంత బలంగా పనిచేయగలుగుతున్నాను. సరే, ఇప్పుడు దాదాపు 2,50,000 అన్నారు కదా,
ఇప్పుడు సహజంగా సంఘాలలో వచ్చి పనిచేయడం ఎక్కువ అనుకుంటాం. మరి ఖర్చులు ఇవన్నీ ఎక్కువ, నిధులు ఎలా సార్ అనుకొచ్చారు? అదే నా అదృష్టం అండి. ఎందుకు అని అంటే ఇంతవరకు కూడా ఇంత పెద్ద కార్యక్రమానికి ముందుకు వచ్చి నడిపించిన నాయకులు లేరండి. కానీ ఎప్పుడైతే ఒకసారి మనం విద్యను ప్రోత్సహించాలి, ఒక జాతీయ అభివృద్ధికి కానీ, ఒక గ్రామాభివృద్ధికి కానీ, దేశాభివృద్ధికి కానీ విద్యే మూల కారణం. ముందు విద్యను ప్రోత్సహించితే విద్యార్థులు కనుక మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదిస్తే ఆటోమేటిక్గా ఎంతో ఆర్థికంగా ముందుకెళ్ళడం జరుగుద్ది. కాబట్టి విద్యను ప్రోత్సహిద్దామని నేను ఈ ప్రతిపాదన తీసుకురాగానే జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ముందుకు వచ్చారు. ఒక్కొక్క విద్యార్థికి మేము స్పాన్సర్ చేస్తామని. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా 25 మంది విద్యార్థులను స్పాన్సర్ చేయడానికి 25 మంది ముందుకు వచ్చారు. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక జాతి అభివృద్ధి కోసం ఇంతమంది తాపత్రయపడుతున్నారు, వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అని నేను చాలా ఆశ్చర్యపోయాను. వారందరూ నన్ను నమ్మి నా వెంట ఉండటం, నన్ను ముందుండి నడిపించడం నిజంగా ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. వారందరూ కూడా మీ తరఫున కానీ మా తరఫున అసలు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని మనం ఎంపిక చేసుకుని వాళ్ళు చదవడం, వాళ్ళ అభివృద్ధి కొరకు ఏదో చదువుతున్నారు, కానీ వారితో స్పాన్సర్స్ కూడా మేము చేస్తామని రావడం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరు మళ్ళీ వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ వెతికి ఇలా సపోర్ట్ చేయాలని, వాళ్ళు వచ్చే విధంగా చేయడం కూడా, ఆ కార్యక్రమం చేయడం కూడా చాలా అభినందనీయ విషయం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన యువతకు కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సంఘ నాయకులు కానీ, మండల స్థాయిలో కానీ మీరు కార్యక్రమం చేస్తున్నారు సార్. రాష్ట్ర కమిటీ నుండి మీపై ఉన్న, అంటే జిల్లా కమిటీ కదా సార్ ఇది, అలాగే రాష్ట్ర కమిటీ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది? మా రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు గారు, ఆయన కానీ ఆయన వెనకుండే మిగిలిన నాయకులు కానీ మాకు ఏ చిన్న పని ఉన్నా జిల్లా వ్యాప్తంగానే కాకుండా జిల్లాలో వెలుపల, అంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఏదన్నా మాకు సహాయం కావాలి అంటే మా రాష్ట్ర నాయకుల్ని ఎవరిని సంప్రదించినా కూడా వారు వెంటనే స్పందించి మాకు అండగా నిలబడటం జరుగుతుంది. అలాగే పక్క జిల్లా, అంటే ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాగా విభజించబడింది. ఏలూరు జిల్లా నుంచి కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా నాతో అనుసంధానంగా ఉంటూ ప్రతి దానికి నన్ను సపోర్ట్ చేస్తూ, నేను చేసే ప్రతి కార్యక్రమానికి కూడా అండగా నిలబడుతూ వారందరూ కూడా నన్ను దగ్గరుండి నడిపిస్తున్నారు. వారందరి అండ ఉండబట్టి నేను ఇంత బలంగా పనిచేయగలుగుతున్నాను. క్షేత్రస్థాయిలో యాదవులకి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ గ్రామ స్థాయి నాయకుడి నుంచి జిల్లా స్థాయి నాయకులు మేము, మా వెనక రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ టీం అంతా ఇంత బలంగా ఈ రోజున యాదవ్ కమ్యూనిటీ కోసం పనిచేస్తుంది. అదే మేము ఇంత కష్టపడి పనిచేయడానికి మూల కారణం. రీసెంట్గా జరిగిన కార్యక్రమానికి దాదాపు 25 మంది సపోర్ట్ చేశారు కదా సార్. ఈ జిల్లా సంబంధించిన వాళ్ళ, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారా? అంటే ఇది చిన్న కార్యక్రమమే కాబట్టి ఓన్లీ మా జిల్లా నుంచే, మా నాయకుల నుంచే ముందుకు వచ్చిన వారిని తీసుకున్నాము. ఇంకా దాదాపు ఒక 50 నుంచి 100 మంది నాకు ప్రామిస్ చేశారు. ఏ కార్యక్రమం చేసినా, అంటే ఇది పునాది స్టార్ట్ అయింది, ఇది కేవలం పునాది, మొదటి అడుగు. ఏ కార్యక్రమం చేసినా మేమందరం అండగా ఉంటాం, మాకు చెప్పండి, మీకు మేము సపోర్ట్గా ఉంటాము అని ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ వేరే వేరే కార్యక్రమాలు చేసినప్పుడు వారి ద్వారానే మనము కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాదాపు 50 నుంచి 100 మంది ముందుకు వచ్చి అండగా నిలబడటానికి మాట ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే సార్, ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీలో బీసీ సంబంధించిన 139 కులాల్లో యాదవ్ కమ్యూనిటీకి ప్రధానమైనది, జనాభా ఎక్కువగా ఉన్న కులం. అలాగే పొలిటికల్గా కొంత రాజకీయం కూడా అవగాహన ఉన్న, ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కులం కింద చెప్తారు. అయితే ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లా కాదు, చుట్టుపక్కల ఉన్న జిల్లాలు మీకు ఆ జిల్లా నాయకులతో కానీ, బీసీ సంఘ నాయకులతో కానీ, ఈ జిల్లాలో ఉన్న బీసీ సంఘ నాయకులతో కానీ మీరు ఎలా కలుపుకొని వెళ్తున్నారు? ఇప్పుడు వరకు అంటే నేను ఈ మధ్యనే ఈ పదవిని చేపట్టాను కాబట్టి ఇంకా పూర్తిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరగలేదండి. ప్రతి ఒక్కరూ నన్ను సంప్రదిస్తున్నారు. వేరే వేరే విషయాల్లో కూడా వారు కూడా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నారు. నిజంగా మిగిలిన బీసీ సంఘాల నాయకులు కూడా చాలా విషయాలు ఈ మధ్య కాలంలో నాకు సపోర్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పనిసరిగా వాళ్ళందరినీ కలుపుకుని మేము పెద్దన్న పాత్ర వహించి, కారణం ఏంటంటే బీసీ కులాల్లో
ఇంచుమించుగా గౌడ, యాదవ ఇలాగ 2-3 కులాలు బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. వీరు పెద్దన్న పాత్ర వహించి మిగిలిన చిన్న కులాలైనటువంటి మిగిలిన బీసీ కులాలను కలుపుకుని వెళ్ళగలిగితే రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రముఖమైన పాత్ర బీసీ కులాలు వహించే అవకాశం ఉంది. మన దేశ చరిత్రను భవితను మార్చేటువంటి శక్తి మన బీసీ కులాల చేతిలో ఉంది. ఖచ్చితంగా మన అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను వారందరితోనూ కూడా ఖచ్చితంగా కలిసి పనిచేస్తాను. మా కులాన్ని నేను అభివృద్ధి చేసుకుంటూ మిగిలిన కులాలను కలుపుకుంటూ వెళ్ళి మేము ఖచ్చితంగా ముందడుగు వేస్తాం. రాబోయే స్థానిక ఎలక్షన్స్ అలాగే అర్బన్ ఏరియా కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థాయిలో ఉన్న మీ జనాభా యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కడైతే ఆ ప్రాంతంలో మన మీ ఓటర్స్ ఎక్కువ ఉంటారో అక్కడ నుండి కానీ లేదంటే ఈ జిల్లా పరిధిలో కానీ మీరు ముందడుగు ఎలా వేయాలనుకుంటున్నారు? అంటే స్థానిక ఎలక్షన్స్లో ఎంతవరకు మీరు పాల్గొనాలనుకుంటున్నారు? మన నాయకులు నిలబడాలనుకుంటున్నారు నాయకులుగా? మేము ఈ రాబోయే ఎలక్షన్స్, ఎందుకంటే స్థానిక ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి, మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్, వీటిని చాలా కీలకంగా భావిస్తున్నాం. ఎందుకు అంటే ఏ కులమైనా సరే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలి అంటే అందులోంచి బలమైన నాయకులు పుట్టుకురావాలి. బలమైన నాయకులు పుట్టుకురావాలి అంటే దానికి మూల కారణం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మనం పదవులు పొందాలి. అందుకోసమే నేను మా పశ్చిమ గోదావరి జిల్లా యాదవ నాయకులందరికీ కూడా ఒక సూచన చేశాను. అదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మీ పార్టీల్లో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీరు మీ పార్టీల నుంచి కష్టపడి పనిచేసి మీ పని తాలూకు ప్రభావంతో మంచి నాయకుడు అనిపించుకుని టికెట్లు సంపాదించుకోండి. మీ వెనకాల మేము అండగా ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటాం. గతంలో సర్పంచులుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జడ్పీటీసీలుగా కానీ, మున్సిపల్ వార్డు మెంబర్స్గా కానీ ఉన్న మెంబర్స్ కన్నా ఈసారి ఖచ్చితంగా 70-80% ఎక్కువ మెంబర్స్ని సాధించాలనేది ఈసారి నా ప్రణాళిక. దానికోసం ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుండి వివిధ పార్టీల్లో పనిచేస్తున్న మా నాయకులందరినీ కూడా జాగృతం చేసి వాళ్ళని మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళందరి వెనక పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అండగా ఉండి వాళ్ళని గెలిపించుకుంటం జరుగుతుంది. అందుకనే మీ పార్టీల్లో మీరు స్వేచ్ఛగా పనిచేసుకోండి, మీరు సీట్లు సంపాదించుకోండి. మిమ్మల్ని వెనకుండి గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పార్టీ స్థాయిలో ఏ పార్టీ అయినా కానీ మీరందరూ కలిసి ముందుకెళ్ళే విధంగా. ఎందుకంటే యాదవ సంఘం అనేది తటస్థంగా ఉంటుంది. ఏ పార్టీలో పనిచేసే యాదవులైనా సరే మేము అండగా ఉంటాము. ఏ జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏ యాదవుడికి కష్టం వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. అదే మా అజెండా. పశ్చిమ గోదావరి జిల్లాలో సార్ ముఖ్యంగా యువత, మీ యాదవ సంఘం సంబంధించిన యువత సోషల్ మీడియా పరంగా బాగా చైతన్యం వచ్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా కొంతమంది చాలామంది కూడా చైతన్యం వచ్చింది. ఇంకా ఎవరైనా వెనుకబాటుగా ఉన్నప్పుడు వారందరూ కూడా మన యువతకు మీరు ఏం సజెషన్ చేయాలనుకుంటున్నారు, సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే గమనించానండి, మా యాదవ జాతి బలం మా యువత. ఎందుకు అంటే ఇప్పుడు సంఖ్యాపరంగా చూసుకుంటే అత్యంత ఉత్సాహవంతులైనటువంటి యువత మా యాదవ కులంలో ఉన్నారు. అందువల్లనే నేను వారి మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టాను. చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎవరైతే చదువు పూర్తయ్యి ఖాళీగా ఉన్నారో వారికి విద్యా ఉపాధి అవకాశాల కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన యాదవ ఉద్యోగులతోటి మాట్లాడుతూ వారి కంపెనీల్లో కానీ వారికి సంబంధించినటువంటి సంస్థల్లో కానీ ఏవైనా వేకెన్సీలు ఉంటే వాటిని మేము క్రోడీకరించి ఇక్కడ అర్హులైనటువంటి యాదవ వైపులు ఉంటే వీరిని ఇంటర్వ్యూలకు పంపించి వారికి ఉద్యోగాలు వచ్చేలా కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసి దానికి మేము ముందుకు వెళ్తాం. అలాగే ఎవరైతే స్వయం ఉపాధి పథకాల మీద వారికి ఇంట్రెస్ట్ ఉందో, ఏదైనా వ్యాపారం చేయాలని కానీ ఇండస్ట్రీలు పెట్టాలని ఉంటే వారికి తగిన విధంగా మేము వెనకాల నుండి కోఆపరేట్ చేసి వాటి మీద అవగాహన కలిగేలాగా ఎవరైతే నిపుణులు ఉంటారో వారి చేత వర్క్షాపులు పెట్టించి ఉపాధి అవకాశాల మీద కూడా శిక్షణ ఇచ్చి సొంతంగా
వారు వ్యాపారాలు చేసి సంపాదించుకునే వారికి కూడా మేము మార్గదర్శకం చేయాలని మేము ఆశిస్తున్నాం. ఆ తరపున కూడా మేము గట్టిగా కృషి చేస్తున్నాం. ఈ విధంగా మేము యువతని ఏదైతే ఆర్థికంగా ముందుకు వెళితేనే ఒక జాతి అభివృద్ధి చెందుతుంది అనేది నేను నమ్ముతాను. దానికి మూల కారణమైనటువంటి యువతని విద్య ఉపాధి పరంగా మేము ప్రోత్సహిస్తున్నాం. తద్వారానే అభివృద్ధి సాధించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి పార్టీలకు సంబంధం లేకుండా నాయకులందరూ నాతో కలిసి వస్తున్నారు. అందరం ఐక్యంగా ఉండి ఈ కార్యాచరణ అంతా చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ సార్ దాదాపు ఒక 6 నెలలు అవుతున్నట్టుంది మీరు పదవి, కానీ పదవి తీసుకున్నప్పటికీ 6 నెలలు అయినప్పటికీ కూడా చాలా చైతన్యవంతంగా బయట మీరు ఆఫీస్ ఓపెన్ చేయడం, ఆఫీస్లో మళ్ళీ ప్రత్యేకంగా వారి కోసం పనిచేయడం, వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా మరి చేస్తున్నారు నాకు తెలియదు, కానీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. మొత్తం ఇక్కడికి వచ్చి కూర్చొని నాయకులు బయట పనిచేస్తుంది నేను స్వయంగా నేనే చూశాను. మరి ఈ సమయంలో అంటే ఇటువంటి కాలంలో నాయకులు ఎంతమందికి పనిచేసినప్పటికీ కూడా వారితో పాటు ఇంకా కొంతమంది పిలిపించుకొని సంఘాల కోసం పనిచేసే మనస్తత్వం ఉండడం అనేది చాలా సంతోషం. రాబోయే తరంలో యువతకు, అలాగే మన కులానికి సంబంధించి మీ యాదవ కులానికి సంబంధించింది కానీ బీసీ కులానికి సంబంధించిన చైతన్యవంతంగా చాలామంది నాయకులుగా ఎదిగి ఈ జాతి కోసం అభివృద్ధి పాటుపడాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మన్నే వీర్రాజు యాదవ్. నేను పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తానని చెప్పడం కంటే మా అధ్యక్షుడు వారు కందుల భానుప్రసాద్ యాదవ్ గారి సైన్యంలో ఒక సైనికుడిగా పనిచేస్తానని చెప్పుకోవాలి. ప్రజెంట్ ఏంటి యాదవ సంఘం ఏం చేస్తుంది, ఏం చేసిందంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం మొగల్తూరులో ఒక యాదవుడు అర్ధరాత్రిగాడ యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడింది యాదవ సంఘం. ఒక యాదవుడు ఊరూరు తిరుగుతూ గొర్రెలు మేపుకునే యాదవుడి మీద పక్కనే ఉన్న పెరుగుపాలెం గ్రామంలో అగ్ర కులాల వారు దాడి చేసినప్పుడు ఆ యాదవుడికి సహాయంగా నిలబడి, సపోర్ట్గా నిలబడి ఆ యాదవుడికి తగిన వైద్యం అందించి ఆ యాదవుడికి అండగా నిలబడి ఆ యాదవుడి తగిన నష్టపరిహారం ఇప్పించడంలో యాదవ సంఘం నిలబడింది. అలాగే మా యాదవ సంఘం కాన్సెప్ట్ ఏంటంటే సేవే మార్గం, అభివృద్ధి లక్ష్యం అనే కాన్సెప్ట్తో పనిచేయడం జరుగుతుంది. అభివృద్ధి లక్ష్యం అంటే అభివృద్ధి అంటే ఎలాగంటే యాదవులు చైతన్యవంతులు అవ్వాలి. చైతన్యవంతులు అవ్వాలంటే విద్యతోనే సాధ్యం. ప్రతి యాదవుడు కూడా విద్యలో అభివృద్ధి చెంది ఒక మంచి ఉద్యోగస్తుడయ్యి బాగా సంపాదిస్తే ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంతో కులానికి కూడా ఉపయోగపడతాడు. కులం అభివృద్ధి చెందుద్ది, కుటుంబం అభివృద్ధి చెందుద్ది, సంఘం అభివృద్ధి చెందుద్ది అని చెప్పి మా ప్రెసిడెంట్ గారి కాన్సెప్ట్. అదేవిధంగా ఆ కాన్సెప్ట్లో ఆయన విద్యకి పెద్దపీట వేసి మొన్న దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో 26 మంది విద్యార్థులకి 2,60,000 రూపాయలు ప్రతి విద్యార్థికి 10,000 చొప్పున స్కాలర్షిప్ ఇప్పించడం జరిగింది. అలాగైనా ఆయన ఆలోచన రాగానే మాకు చెప్పడంతో మా అందరికీ కూడా సంతోషంతో మేమంతా కూడా ఆఫీసులో ఉండి ఆయనతో పాటు మేమెంత కష్టపడుతున్నామో మాకు అంతగా ఎక్కువగా ఆయన కష్టపడుతున్నారు. ఆయనతో పాటు మేము ఉండి ఆయన సూచనలు పాటిస్తూ ఆయన అనుసరిస్తూ ఆ కార్యక్రమం ఎంతో విజయంగా చేసుకోగలిగింది. అంటే విద్యలో ప్రతిభ చూపించిన విద్యార్థికి యాదవ సంఘం అండగా నిలబడింది. అలాగే ఆయన ఎన్నో వినూతనమైన ఆలోచనలతో ఈ సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి చాలా ఆకాంక్షతో ఉన్నారు. అలాగే ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనకు వెనుదనుగా ఉండి మేము ఈ పశ్చిమ గోదావరి యాదవ సంఘాన్ని భానుప్రసాద్ గారి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల భానుప్రసాద్ యాదవ్ గారి సారథ్యంలో పనిచేసి మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి సమూహంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోరశేఖర శ్రీనివాసరావు. నేను జిల్లా యాదవ సంఘం జాయింట్ సెక్రటరీని. మేము ఈ జిల్లా యాదవ సంఘం ప్రమాణ స్వీకారం అయిన కాంచి మా కందులో భానుప్రసాద్ యాదవ్ గారు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి భానుప్రసాద్ యాదవ్ గారు మా జిల్లా కార్యక్రమాలు విద్య గురించి, ఉద్యోగాల గురించి, అన్నిటి గురించి చాలా ముందుండి మొన్న 10th క్లాస్ స్కాలర్షిప్లు పిల్లలకి ఇవ్వటం జరిగింది. 10,000 కాడికి 25 మందికి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాబాయ్ భానుప్రసాద్ గారు ఇంకా ఉన్నాయి ఆయన దగ్గర. చాలా చేద్దామని మమ్మల్ని ప్రతిరోజు ఆఫీస్కి కలవటం జరుగుతుంది.
ఇంకా బోలెని కార్యక్రమాలు ఆయన చెబుతున్నారు. ఇంకా అన్నీ ముందు అన్నీ తీసుకుని వెళ్తామని సెలవు తీసుకున్నాం. ప్రజాదళం ప్రేక్షకులకు నమస్కారాలు. మేము పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాం. మా జిల్లా అధ్యక్షులు వారు శ్రీ కందుల భానుప్రసాద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఇక్కడ కొంత వర్క్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని ఏదో రకంగా అభివృద్ధి చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఆయన ముందుకి రావడం జరిగింది. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత చాలా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరిగింది. తక్కువ టైంలో విద్య మీద కొంతమంది పాలైతే వాళ్ళని కూడా ఆదుకొని వాళ్ళకు కూడా సహకరించడం జరిగింది. అలా ఏంటంటే ప్రతి నియోజకవర్గంలోని యాదవులని సమ్మిళితం చేసి వాళ్ళ అభివృద్ధికి విద్య అవనివ్వండి, ఉపాధి అవనివ్వండి, రాజకీయంగా ఎదగాలనే ఒక కాన్సెప్ట్తో ఆయన ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నాయకులను తయారు చేయాలి, వాళ్ళని అభివృద్ధి చెందేలాగా మనం చేయాలని, అలాగే విద్యార్థులు కానీ చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి కొంత ఏదైనా వర్క్ నేర్పించి వాళ్ళని కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ నేర్పి వాళ్ళని కూడా అభివృద్ధి చేసేలాగా, అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆయనకి తెలుసున్నటువంటి కొన్ని కంపెనీల ద్వారా ఏదైనా జాబ్స్ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నం చేయడం, అలా ఇంకా కార్యక్రమాలు చేయాలి అనే దృక్పథంతో ఆయన ముందుకు సాగుతున్నారు. మేమందరం కూడా చాలామంది యాదవులు మొత్తం 7 నియోజకవర్గాల నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆయన వెనకాల ఉండి అందరూ కూడా ముందుకి తీసుకెళ్ళండి, మేమంతా కూడా సహకరిస్తాం, మీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మేము సహకరిస్తామని ప్రతి నియోజకవర్గంలో కూడా భానుప్రసాద్ యాదవ్ గారు అంటే మేము వస్తున్నామంటే వాళ్ళు రావడం, మా వెనకాల ఉండి ఎదరికి తీసుకెళ్తాకే ఏ కార్యక్రమాలు జరిగితే ఆ కార్యక్రమాలు వాళ్ళు వెనకాల ఉండి అత్యధికమైనటువంటి సంఖ్యలో యాదవులు వచ్చి ఆయనకి సహకరించడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఆయన కూడా మేము వర్క్ చేయడం కూడా మేము చాలా అభినందంగా ఉంది, మాకు సంతోషంగా కూడా ఉంది. మరి భవిష్యత్తులో ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ప్రతి నియోజకవర్గంలో యాదవుల్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పేపేటి చక్రవర్తి. నేను జిల్లా యాదవ సంఘం ఆఫీసులో ఇన్ఛార్జ్గా ఉంటాను. మా జిల్లా యాదవ సంఘానికి శ్రీ కందుల భానుప్రసాద్ యాదవ్ గారు అధ్యక్షుడిగా నుంచి జిల్లాలోనే మంచి ఊపు వచ్చింది. 7 నియోజకవర్గాల్లో కూడా ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా 30 నుంచి 40 మంది ఊరికి ముందు వచ్చి ఊరేగింపుగా మమ్మల్ని తీసుకెళ్ళి మాకు వాళ్ళ సమస్యలు, వాళ్ళ యొక్క విధానం, అక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ మాకు వివరించు, మాకు ఇది కావాలని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మొన్న మేము స్కాలర్షిప్ ప్రోగ్రాం పెట్టాం. ఆ ప్రోగ్రాం 10th క్లాస్ టాపర్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలకి, వాళ్ళు 20 మండలాలు 5 టౌన్లు 25 మందికి తీసుకుని 10,000 రూపీస్ చొప్పున ఇస్తామంటే స్పాంటైన్గా ముందుకు వచ్చి జనం మేముంటాం అని ముందుకు వచ్చి ఇచ్చారు. ఇంకా ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా 50-60 మంది మాకు రెడీగా ఆల్రెడీ ఇంకా ముందుకు వచ్చేవారు ఉన్నారు. దానికి కూడా ఆయన ఒక ప్లాన్ వేస్తున్నారు. దాని ప్రకారంగా వాళ్ళని కూడా ఉపయోగించి ముందుకు వెళ్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన టర్మ్లో జిల్లాలో ఏ ఊళ్ళో ఎంతమంది యాదవులు ఉన్నారు, అసలు మొత్తం జిల్లాలో ఎంతమంది యాదవులు ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది యాదవులు ఉన్నారు కూడా ఒక కులగణన చేయాలని ఆయన కోరిక ఉంది. ఇప్పుడు ఈయన కొంచెం ఒక అడవిలో ఉన్నారు. నెల తర్వాత మొత్తం అక్కడి నుంచి జిల్లా యాదవ సంఘం అంతా ఆ పని కార్యక్రమం చేసుకుంటూ ఆయన ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టారు. ఆ ఆరోగ్యాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఈ కులగణన ఆరోగ్యం 2 ఒకేసారి బేస్ మీద వెళ్తాయి. డెఫినెట్గా ఆ ఆరోగ్య కార్డు కులగణన అనేది షార్ట్లీ ఒక 6 నెలల్లో మొత్తం ఒక షీట్ వచ్చి ఆ షీట్ ప్రకారంగా మీ జిల్లా యాదవ సంఘం ముందు అందరి ముందు పెడతాం. దీని నిమిత్తం ఆయన స్టార్టింగ్లోనే ఒక ఆఫీస్ ఉంది ఆయనకి భీమవరంలో. అది మినిమం 30,000 రూపాయలు అద్దె వస్తుంది. ఆయన అద్దె కూడా ఇవ్వకుండా ఓన్లీ యాదవుల కోసం ఆ ఆఫీస్ని ఇచ్చి
ఆ ఆఫీసులో ఎవరన్నా జిల్లా నలుమూల నుంచి ఏదైనా పని మీద హాస్పిటల్కి కానీ, కలెక్టర్ ఆఫీసులో పని కానీ, ఎస్పీ ఆఫీసులో పని కానీ దేని మీద వచ్చినా ఈ ఆఫీసులోకి వచ్చి రెస్ట్ తీసుకుని కొంచెం ముఖాలు అవి కడుక్కుని ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకురావచ్చు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి పని చేసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ వాళ్ళు వెళ్ళలేకపోతే మేము కూడా ఉండి తీసుకెళ్ళి హాస్పిటల్లో పని చేయించి మీరు తీసుకొచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో దింపుతాం. అలాంటి పని చేయడానికి ఈ ఆఫీస్ ఉపయోగపడుతుందంటే ఆయన ఒక మంచితనానికి ఇది ఒకటే నిదర్శనం. కాబట్టి ఈ విషయాన్ని జిల్లా యాదవ సంఘాలందరూ సభ్యులందరూ గుర్తుపెట్టుకుని ఆయన అన్నింటి ఉంటారని ఆశిస్తూ ఇందులో ముగిస్తున్నాం.